హలో ఆల్, నేను మీకు ఈ వీడియో దగ్గర నుంచి అడ్వాన్స్డ్ పైథాన్ టాపిక్స్ నేర్పిస్తాను. మీకు గిన నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే అక్కడ ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో వచ్చే ఫీచర్ వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి అడ్వాన్స్డ్ పైథాన్లో ఫస్ట్ టాపిక్గా డెకరేటర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. మీకు గిన డెకరేటర్స్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు, అందుకని నేనేం చేస్తానంటే డెకరేటర్స్ రిలేటెడ్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డెకరేటర్స్ రిలేటెడ్ టాపిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ని మనం ఫస్ట్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తాము. ఫస్ట్ క్లాస్ సిటిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటూ, ఫ్లోటు, లిస్టు, స్ట్రింగు, డిక్షనరీ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కదా. వీటిని ఎలాగైతే మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చో, దాంతోపాటు ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చో, ఒక ఫంక్షన్ నుంచి వాల్యూగా ఎలాగైతే రిటర్న్ చేయొచ్చో, వీటన్నిటితో పాటు మనం లిస్టు, టపులు ఈ డేటా స్ట్రక్చర్స్లో మనం ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఫంక్షన్స్ మీద చేయొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఫంక్షన్స్ మీద చేయగలుగుతామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేసిద్ది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి పైథాన్లో ఎలాగైతే ఇంటూ, స్ట్రింగు, ఫ్లోటు, డిక్షనరీ ఇవన్నీ ఆబ్జెక్ట్సో ఫంక్షన్స్ కూడా మనకి పైథాన్లో ఆబ్జెక్ట్సే. సో ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ ఎలా అనేది మీకు సిస్టంలో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇంటీజర్ యొక్క టైప్ చెక్ చేద్దాం. సో దాన్ని చెక్ చేయబోయే ముందు టైప్ ఫంక్షన్ అనేది బేసికల్గా ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. తీసుకొని ఆ ఆబ్జెక్ట్ ఏ టైపో రిటర్న్ చేసిద్ది. సో నేను ఇంటీజర్ వాల్యూ 5 పాస్ చేస్తున్నా. చూడండి, ఈ 5 అనేది ఇంటీజర్ క్లాస్ టైపు. సో మనకి 5 అనేది యాక్చువల్గా ఇంటీజర్ ఆబ్జెక్టు. ఈ 5 అనేది మనకి ఇంటీజర్ క్లాస్ నుంచి క్రియేట్ చేసిందే. మీకు పైథాన్లో ఏ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా అవన్నీ కూడా మనకి ఈ ఇంటీజర్ క్లాస్ నుంచి క్రియేట్ చేసినవే. సో మీరు 6, 7 ఏ వాల్యూ తీసుకున్నా అవన్నీ కూడా మనకి ఈ ఇంటీజర్ క్లాస్ నుంచి క్రియేట్ చేసినవే. అవన్నీ కూడా ఇంటీజర్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఆ ఫంక్షన్ యొక్క టైప్ కూడా చెక్ చేద్దాం. సో నేను స్క్వేర్ రూట్ ఫంక్షన్ తీసుకుంటున్నా. సో దీని యొక్క టైప్ చెక్ చేద్దాం. సో టైప్ ఆఫ్, సో నేను ఈ స్క్వేర్ రూట్ని పాస్ చేస్తున్నా. సో చూడండి, యాక్చువల్గా మనకి స్క్వేర్ రూట్ అనేది ఫంక్షన్ క్లాస్ టైపు. సో బేసికల్లీ మనకి స్క్వేర్ రూట్ అనేది ఫంక్షన్ ఆబ్జెక్టు. ఈ స్క్వేర్ రూట్ అనేది ఈ ఫంక్షన్ క్లాస్ నుంచి క్రియేట్ చేసిన ఆబ్జెక్టే. మీరు పైథాన్లో ఏ ఫంక్షన్ అయినా క్రియేట్ చేయండి. సో ఈవెన్ ప్రైమ్ నెంబరు లేదా ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా తీసుకోండి, అవన్నీ కూడా మనకి ఈ ఫంక్షన్ క్లాస్ నుంచి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్సే. మనకి పైథాన్లో ఇంటీజర్ అనేది ఎలాగైతే ఆబ్జెక్టో ఫంక్షన్ కూడా మనకి పైథాన్లో ఆబ్జెక్టే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మనం ఏవైతే ఆపరేషన్స్ ఇంటూ, ఫ్లోటు, లిస్టు వీటి మీద చేయొచ్చు అని చెప్పానో అవి ఆల్రెడీ మనం పైథాన్లో చేసి చూసాను కూడా. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఫంక్షన్స్ మీద కూడా చేయొచ్చు. ఫంక్షన్స్ మీద ఏమేం చేయొచ్చు అంటే యూ కెన్ అసైన్ ఫంక్షన్ టు ఏ వేరియబుల్, యూ కెన్ పాస్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్, యూ కెన్ రిటర్న్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ అనదర్ ఫంక్షన్. దాంతోపాటు యూ కెన్ అసైన్ ఫంక్షన్స్ టు ఏ డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్ట్ అండ్ టపుల్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఫంక్షన్స్ మీద ఈ ఆపరేషన్స్ అన్నీ చేయగలుగుతామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ లేదా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అంటాము. సో మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తాయంటే పైథాన్ సపోర్ట్ చేసిద్ది, జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేసిద్ది, లిస్ప్, గో, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తాయి. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఏమేంటి అంటే ఫస్ట్ కోడ్ రీయూజబిలిటీ బాగుంటుంది. దాంతోపాటు మీరు కోడ్ని కన్సైజ్గా, ఎఫిషియెంట్గా రాయొచ్చు. కన్సైజ్ అంటే షార్ట్గా రాయొచ్చు. సో వీటి వల్ల మీకు కోడ్ రీడబిలిటీ కూడా పెరిగిద్ది.
సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. మనం పైథాన్లో ఫంక్షన్ని వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. మనం ఎలాగైతే ఇంట్ని, ఫ్లోట్ని, లిస్ట్ని, స్ట్రింగ్ని వేరియబుల్కి అసైన్ చేసామో అలాగనే మనం ఫంక్షన్ని కూడా వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సో దాని తర్వాత మనం ఆ వేరియబుల్ని ఫంక్షన్ లాగా వాడుకోవచ్చు. అది ఎలా అనేది మీకు ఇప్పుడు సిస్టంలో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, నేను స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను. నేను గన ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే మనం జస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఎప్పుడైతే మనం పైథాన్లో ఫంక్షన్ని డిఫైన్ చేస్తామో బిహైండ్ ద సీను ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, మనకి పైథాను ఈ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి, స్క్వేర్ రూట్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి మెమరీలో స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. సో మనకి ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి మెమరీలో పైథాను స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. సో మనకి ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే, ఆ పర్టికులర్ ఫంక్షన్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క కోడు, దాంతోపాటు దాని మెటా డేటా ఉంటుంది. మెటా డేటా అంటే ఈ ఫంక్షన్ యొక్క నేము, దాంతోపాటు ఆ ఫంక్షన్లో పాస్ చేసిన పారామీటర్స్, ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటే పారామీటర్స్, అవన్నీ కూడా మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ స్క్వేర్ రూట్ అనేది యాక్చువల్గా నేము. సో ఈ ఫంక్షన్ నేము మనకి ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఒక రెఫరెన్స్ లాగా, పాయింటర్ లాగా ఉపయోగపడింది. సో ఈ స్క్వేర్ రూట్లో మనకి ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, నేను జస్ట్ స్క్వేర్ రూట్ అని ఇస్తే సో మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనం పెరాంథసిస్ ఇస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో నేను ఎప్పుడైతే జస్ట్ ఈ స్క్వేర్ రూట్ అని ఇస్తే, దీంట్లో ఏముంటుంది మీకు చెప్పా కదా, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను, చూడండి. సో మనకి ఈ స్క్వేర్ రూట్ యొక్క ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క అడ్రస్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఎప్పుడైతే పెరాంథసిస్ వాడుతున్నామో అప్పుడు ఆ ఫంక్షన్కి కాల్ వెళ్ళి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 5 ఇస్తున్నాను, దీని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో మనకి కనుక్కొని ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దాని యొక్క అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాకు 5 యొక్క స్క్వేర్ రూట్ కనుక్కొని దాన్ని రిటర్న్ చేసింది, దాని యొక్క అవుట్పుట్ వచ్చింది. సో బిహైండ్ ద సీను మనం ఎప్పుడైతే పైథాన్లో ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు ఏం జరిగిద్దంటే, యాక్చువల్గా ఫంక్షన్ కాల్ కూడా మనకి మెమరీ అవసరం అయ్యిద్ది. సో మనకి ఈచ్ ఫంక్షన్ కాల్కి ఒక కొత్త ఫ్రేమ్ క్రియేట్ అయ్యిద్ది. ఎక్కడంటే మనకి కాల్ స్టాక్ ఉంటుంది. సో మనకి ఈచ్ ఫంక్షన్ కాల్కి ఒక కొత్త ఫ్రేమ్ క్రియేట్ అయ్యిద్ది. అది ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అంటే కాల్ స్టాక్లో క్రియేట్ అయ్యిద్ది. సో మనకి ఈ కాల్ స్టాక్లో పర్టికులర్లీ ఆ ఫ్రేమ్లో ఏముంటుందంటే, ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, దాని యొక్క లోకల్ వేరియబుల్స్, దాని లోపల ఇంకేదన్నా ఫంక్షన్స్ ఉంటే దాని యొక్క రెఫరెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. సో బేసికల్గా కాల్ స్టాక్ అంటే ఏంటంటే, ప్రతి ప్రోగ్రాముకు కూడా ఆ మెథడ్ కాల్ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి మనం కాల్ స్టాక్ను వాడుకుంటాము. ప్రతి మెథడ్ కాల్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది కాల్ స్టాక్లో. మీకు ఎన్నైతే మెథడ్ కాల్స్ ఉంటాయో అన్ని ఫ్రేమ్స్ కాల్ స్టాక్లో ఉంటాయి. ఈ కేసులో నాకు ఆ కాల్ స్టాక్లో ఒక ఫంక్షన్ కాల్ ఉంది కాబట్టి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఈ ఫంక్షన్ కాల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ అయ్యిద్ది. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, దాని యొక్క లోకల్ వేరియబుల్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, జస్ట్ స్క్వేర్ రూట్ అంటే ఏంటో మీకు తెలుసు. జస్ట్ స్క్వేర్ రూట్ అంటే అది జస్ట్ రెఫరెన్స్. దాంట్లో ఏముంది, మనకి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది. సో దీన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. స్క్వేర్ రూట్ అండర్ ఫంక్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. సో పైథాన్లో నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని
ఈ వేరియబుల్కి అసైన్ చేశానో అప్పుడు ఒక కొత్త ఫంక్షన్ ఏమి క్రియేట్ అవ్వదు. సో జస్ట్ మనకి ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ అయ్యిద్ది. సో మనకి ఇక్కడ ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ అయ్యిద్ది. ఆ రెఫరెన్స్ నేమ్ వచ్చేసి స్క్వేర్ రూట్ అండర్ స్కోర్ ఫంక్. సో నాకు ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ అండర్ స్కోర్ ఫంక్ అనేది యాక్చువల్గా ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. సో క్లియర్ గా గమనించండి, నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ స్క్వేర్ రూటు, సో దాంతోపాటు ప్రింట్ స్క్వేర్ రూట్ ఫంకు, ఈ రెండు కూడా నేను ప్రింట్ చేస్తున్నా. సో ఈ రెండు కూడా మనకి రెఫరెన్స్లు, ఈ రెండు దేన్ని పాయింట్ చేస్తున్నాయి, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. సో మనకి ఈ రెండిట్లో కూడా ఈ రెఫరెన్స్ లో మనకి వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్నే రిటర్న్ చేసిద్ది. రన్ చేస్తున్నా చూడండి. సో మనకి రెండు కూడా స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేసింది, దాని యొక్క అడ్రస్ ని రిటర్న్ చేసింది. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క అడ్రస్ ని రిటర్న్ చేసింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్క్వేర్ రూట్ అండర్ స్కోర్ ఫంక్ ఉంది కదా, సో ఇది వేరియబుల్ కి నేను ఫంక్షన్ అసైన్ చేశాను. సో నేను ఎప్పుడైతే ఈ వేరియబుల్ వాడుకొని నేను ఎలాగైతే స్క్వేర్ రూట్ ఆఫ్ పెరాంథసిస్ ఫంక్షన్ ని కాల్ చేశానో సిమిలర్ గా స్క్వేర్ రూట్ అండర్ స్కోర్ ఫంక్ తో కూడా నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకోవచ్చు. నేను 5 ఇస్తున్నా, యాక్చువల్ గా ఇది మనకేం చేసిద్ది అంటే స్క్వేర్ రూట్ కనుక్కొని మనకి రిటర్న్ చేసిద్ది. సో బేసికల్ గా స్క్వేర్ రూట్ అండర్ స్కోర్ ఫంక్ అంటే ఏం జరిగిద్ది అంటే ఏదైతే ఇక్కడ మీరు నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఈ రిఫరెన్స్ దేన్ని పాయింట్ చేస్తుంది, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ పెరాంథసిస్ ఇస్తారో ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ అంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ లో ఉన్న కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి నాకు అవుట్పుట్ ఇచ్చింది. సో చూడండి, ఇక్కడ నాకు అవుట్పుట్ ఇంతకుముందు స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఎలా వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. సో ఇక్కడ బేసికల్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఫంక్షన్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. మనం ఎలాగైతే ఇంటీజర్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేయగలుగుతామో సేమ్ ఫంక్షన్ ని కూడా మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఫంక్షన్స్ ని వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు, తర్వాత ఆ వేరియబుల్ ని ఫంక్షన్ ని కాల్ చేసుకోవటానికి కూడా వాడుకోవచ్చు. ఎలాగైతే మనం ఈ ఫంక్షన్ నేమ్ వాడుకొని కాల్ చేయగలుగుతున్నామో దీంతో ఏదైతే చేయగలుగుతామో సేమ్ ఈ వేరియబుల్ వాడుకొని కూడా ఇవన్నీ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం పైథాన్లో ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. సో వీటినే మనం పైథాన్లో హయ్యర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్ అంటాం. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++లో అయితే వీటినే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాము. మనకి హయ్యర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయటాన్ని కానీ లేదా ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్ని రిటర్న్ చేయటాన్ని కానీ హయ్యర్ ఆర్డర్డ్ ఫంక్షన్స్ అంటాం. సో వీటిల్లో ఏది ఉన్నా అది హయ్యర్ ఆర్డర్డ్ ఫంక్షన్ అయ్యిద్ది, రెండు ఉన్నా కూడా హయ్యర్ ఆర్డర్డ్ ఫంక్షన్ అయ్యిద్ది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం అంటే ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా ఎలా పాస్ చేద్దాం అనేది మీకు సిస్టంలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నా ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి నాకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది లిస్ట్గా ఇవ్వాలి. ఇది నా ప్రాబ్లం స్టేట్మెంటు. సో దీన్ని మనం ఎలా రాస్తాము ఫంక్షన్స్ వాడి. సో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఎప్పుడైతే రెడీమేడ్ డేటా సెట్ అవైలబుల్ ఉందో మనం అప్పుడు ఫర్ లూప్ వాడుకొని మనకి ఫర్ లూప్లో వచ్చే ప్రతి ఎలిమెంట్ కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో అవుట్పుట్ని ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కదా, సో దానికోసమని మనం ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేసుకొని సో ఆ టెంపరరీ వేరియబుల్స్కి మనం ఏ నెంబర్కి అయితే స్క్వేర్ రూట్ కనుక్కున్నామో ఆ వాల్యూస్ యాడ్ చేస్తూ పోతాం. సో నేను ఫంక్షన్ వాడుకొని ఇలా రాయొచ్చు. సో ఇలా రాస్తే నాకు ఫైనల్గా ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేసిద్ది. సో నేను సేమ్ దీన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం పాస్ చేస్తానంటే లిస్ట్ ఆఫ్ నెంబర్సే ఇన్పుట్గా పాస్ చేస్తాను. సో దాన్నే నేను ఈ ఫంక్షన్కి ఇస్తున్నా.
ఈ ఫంక్షన్ మనకి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని ప్రింట్లోకి పాస్ చేస్తున్నా, సో దట్ మనకి ఆ వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ అవుతుంది. సో నేను ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, మనకి ప్రతి నెంబర్ని కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి మనకి అవుట్పుట్గా ఇచ్చింది. సో ఇలాగనే నాకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి స్క్వేర్ కనుక్కోవాలి, ఈసారి క్యూబ్ కనుక్కోవాలి, ఇంకోసారి లాగరిథమిక్ 10 కనుక్కోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతిదానికి కూడా ఒక్కొక్క ఫంక్షన్ రాసుకుంటూ వెళ్తాం. ఇలా మనం ప్రతిదానికి కూడా ఒక్కొక్క ఫంక్షన్ రాసుకొని మనకు కావాల్సిన స్క్వేర్ రూటు, లాగరిథమిక్, క్యూబు ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను కనుక రన్ చేస్తే మనకి ఫస్ట్ ఏమో స్క్వేర్ రూట్ కనుక్కున్నాం, అది అవుట్పుట్కి వచ్చింది. తర్వాత ప్రతి నెంబర్కి కూడా మనం స్క్వేర్ కనుక్కున్నాం, తర్వాత క్యూబ్, తర్వాత లాగరిథమిక్ 10 కనుక్కున్నాం, అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ కనుక మీరు క్లియర్గా గమనిస్తే ప్రతి ఫంక్షన్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ కోడ్ ఉంది. ఓన్లీ ఈ పెరాంథసిస్లో రాసిన కోడే చేంజ్ అవుతుంది. ఇక్కడంతే, ఇక్కడ కూడా ఓన్లీ ఇదే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ కోడ్ ఉంది. ఇక్కడ కూడా ఓన్లీ ఇదే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ కోడ్ ఉంది. ఇక్కడ కూడా ఓన్లీ ఇదే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ కోడ్ ఉంది. సో మనం ఈ బ్రాకెట్లోది మనం జనరలైజ్ చేయగలిగితే మిగతాదంతా సేమ్ కోడ్ కాబట్టి మిగతా లైన్స్ ఆఫ్ కోడ్ అన్నిటికి కూడా మనం ఒక ఫంక్షన్లో పెట్టుకుంటే, సో ఇది జనరలైజ్ చేసిన దాన్ని మనం కాల్ చేసుకుంటే సరిపోయిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో ఉందో అది సింగిల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి వాటికి మనం ఒక్కొక్క ఫంక్షన్ని సపరేట్గా రాద్దాము. సో నేను ఈ స్క్వేర్ రూట్కి ఏమో స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ రాసా, స్క్వేర్కి స్క్వేర్ రాసా, క్యూబ్కి క్యూబ్ అని రాసా, లాగరిథమిక్కి లాగరిథమిక్ అని రాసా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నేను స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, జస్ట్ ఆ నెంబర్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ నేను స్క్వేర్ అనే ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, నేను ఆ నెంబర్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. ఇక్కడ కూడా నేను క్యూబ్ అనే ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, నేను ఆ నెంబర్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఆ లాగరిథమిక్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని కాల్ చేస్తాము, ఈ నెంబర్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తాం. ఇప్పుడు కనుక మీరు క్లియర్గా గమనిస్తే ప్రతి ఫంక్షన్లో కూడా ఇదంతా సేమ్ ఉంది, ఓన్లీ ఈ ఫంక్షన్ నేమే డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ నేమే డిఫరెన్స్, ఇది ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ నేమే డిఫరెన్స్, ఇక్కడ కూడా ఫంక్షన్ నేమే డిఫరెన్స్, ఇక్కడ కూడా ఫంక్షన్ నేమే డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఓన్లీ ఇదొక్కటే డిఫరెన్స్ ఉంది కదా, సో మనం దాన్నే ఆర్గ్యుమెంట్గా పంపించామనుకోండి, మనకి స్క్వేర్ రూట్ అయితే స్క్వేర్ రూట్ ఆర్గ్యుమెంట్గా పంపిద్దాం, స్క్వేర్ అయితే స్క్వేర్ పంపిద్దాం, క్యూబ్ అయితే క్యూబ్గా పంపించామనుకోండి, సో అప్పుడు మనం ఈ ఫంక్షన్నే మనం జనరలైజ్ చేసుకోవచ్చు. అన్నిట్లో కూడా సేమ్ కోడ్ ఉంది కదా, సో నేను ప్రతిసారి ఆ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ప్రతి ఫంక్షన్లో రాయటం వల్ల నాకు 16 లైన్స్ వస్తుంది. సో అలా చేయకుండా మనం దీన్నే జనరలైజ్ చేసామనుకోండి సరిపోయిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కాల్ స్క్వేర్ రూట్ అంటున్నాం, సో నెంబర్స్ అయితే పాస్ చేస్తున్నాం. సో దాంతో పాటు ఈ ఫంక్షన్ కూడా మనం ఆర్గ్యుమెంట్గా పాస్ చేసుకుంటే సరిపోయిద్ది కదా. సో మీరు స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటే స్క్వేర్ రూట్ని పాస్ చేసుకోండి, స్క్వేర్ కనుక్కోవాలంటే స్క్వేర్ పాస్ చేసుకోండి, క్యూబ్ అయితే క్యూబ్, లాగరిథమిక్ అయితే లాగరిథమిక్ని పాస్ చేసుకోండి. సో అప్పుడు మనకేంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఏది కావాలనుకుంటే అది ఈజీగా పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని జనరలైజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ నేమ్ని చేంజ్ చేద్దాం. నేనేమంటానంటే మై లిస్ట్ మ్యాప్ అని రాస్తున్నాను. సో ఈ ఫంక్షన్ నేమ్నే నేను మై లిస్ట్ మ్యాప్ అని రాస్తున్నా. సో నేను ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు ఈసారి ఏం జరుగుతుంది, మనం ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాము, దాంతోపాటు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కూడా పంపిస్తున్నాం. సో ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది, సో నేను ఫస్ట్ ఫంక్షన్ పంపిస్తున్నా కాబట్టి సో దాన్ని ఎవరో ఒకరు రిసీవ్ చేసుకోవాలి కదా, సో దానికి ఫంక్ అనే వేరియబుల్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ రూట్ని ఫంక్ అనే వేరియబుల్ రిసీవ్ చేసుకుంటుంది, ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని నెంబర్స్ అనే పారామీటర్ ఆ వేరియబుల్ రిసీవ్ చేసుకుంటుంది.
సో ఇప్పుడు మీకు బిహైండ్ ద సీన్ ఏం జరిగిద్దంటే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మై లిస్ట్ మ్యాప్ అనే ఫంక్షన్ కాల్ వెళ్ళిద్ది. సో దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మీరు స్క్వేర్ రూట్ అని ఇచ్చారు. స్క్వేర్ రూట్ అంటే ఏంది నాకు? సో ఇది ఒక రెఫరెన్స్. దీంట్లో నీకు స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో మనకి దీంట్లో వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్టు. సో దీన్ని దీంట్లోకి పాస్ చేస్తున్నాం. అంటే ఇది కూడా మనకి వేరియబుల్, అంటే పారామీటరే, ఇది వేరియబుల్. సో ఇప్పుడు మనకి ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేయదు. ఇందాక మీకు చెప్పినట్టు ఈ ఫంక్ అనే వేరియబుల్ కూడా మనకి ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి పాయింట్ చేసిద్ది, మీకు ఇందాక చెప్పినట్టే. సో ఇప్పుడు మనకి 2 రెఫరెన్స్లు ఉన్నాయి అంతే. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి ఇంతకుముందు ఓన్లీ స్క్వేర్ రూట్ రెఫరెన్స్ ఉంది, ఇప్పుడు ఇంకొక రెఫరెన్స్ కూడా యాడ్ అయింది. సో నాకు స్క్వేర్ రూట్ అన్నా ఫంక్ అన్నా రెండు సేము. సో ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నా కాబట్టి మీరు ఏదైతే ఫంక్షన్ పాస్ చేస్తారో అది ఫంక్లో ఉంటుంది. సో నేను ఈ కేసులో ఫంక్ అన్నా స్క్వేర్ రూట్ అన్నా నాకు కాలు స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి వెళ్ళిద్ది, దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో నౌ యాజ్ గుడ్ యాజ్ కాలింగ్ ఫంక్ ఆర్ స్క్వేర్ రూట్. సో నాకు రెంట్కి సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి, సో దట్ యూ విల్ బి క్లియర్. ఇందాక మీకు సేమ్ చూపించిందే ఎగ్జాక్ట్గా. మీరు కావాలనుకుంటే ప్రతిసారి ఈ ఫంక్లో ఏముందో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో చూడండి, సో నాకు స్క్వేర్ రూట్ పాస్ చేశారు కాబట్టి నాకు స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది. సో ప్రతి నెంబర్కి కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చింది. సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ లోపలికి వస్తామో ఇదంతా సేమ్ లాజిక్, ఓన్లీ ఇదే చేంజ్ అయింది. ఇక్కడ నేను ఫంక్ అన్నా కాబట్టి ఫంకు ఇది రెఫరెన్స్, ఇది దేని పాయింట్ చేస్తుంది? స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఇది స్క్వేర్ రూట్ అనే ఈ ఫంక్షన్ని కాల్ చేసింది. సో ఇది ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా మిగతా ఫంక్షన్స్ అన్ని రాయకుండా మనకి ఏదైతే ఫంక్షనాలిటీ కావాలో ఆ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పంపించుకుంటాం. నాకు స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ని పంపించుకుంటా, తర్వాత నాకు క్యూబ్ కావాలనుకుంటే క్యూబ్ని పంపించుకుంటా, తర్వాత నాకు లాగర్థమిక్ కావాలి, సో దాన్ని నేను ఆర్గ్యుమెంట్గా పంపించుకుంటా. సో ఇప్పుడు మీరు ఇందాక రాసిన మొత్తం కోడ్ని మొత్తాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈడు ఈ రిమూవ్ చేశాడు మళ్ళీ ఇంకొక కొత్త ఫంక్షన్స్ క్రియేట్ చేశాడుగా అనుకోవచ్చు. ఇందాక మీకు ఈ ప్రతి ఫంక్షన్కి కూడా 4 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. సో నేను గన వీటిని రిమూవ్ చేయకుండా అంతే ఉంచితే నాకు 16 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. అదే నేను ఈ ఎక్స్ప్రెషన్ ఒక్కటేగా చేంజ్ అయింది, నేను ఒక్క లైన్ ఆఫ్ కోడే ఎక్స్ట్రాగా రాశాను. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం ఆప్టిమైజ్ చేయగలిగాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బిహైండ్ ద సీన్ ఏం జరిగేది అనేది డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను డీబగ్ చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి రాగానే మై లిస్ట్ మ్యాప్ అనే ఫంక్షన్ కాల్ వెళ్ళిద్ది, దీనికి కాల్ వెళ్ళిద్ది. సో దీనికి నువ్వేం చేస్తున్నావు అంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నావు. అంటే మీకు స్క్వేర్ రూట్లో ఏముంది? ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని మీరు ఈ ఫంక్షన్కి వాల్యూగా పాస్ చేస్తున్నారు, దాంతోపాటు ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని కూడా పాస్ చేస్తున్నారు. ఈ స్క్వేర్ రూట్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఫంక్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే మీరు ఫంక్షన్ని వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఎలాగైతే మనకి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేసిందో, మీరు ఫంక్ అనగానే ఈ వేరియబుల్ ఇంకొక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేయదు, ఈ రెఫరెన్స్ కూడా ఈ సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేసిద్ది. సో ఇప్పుడు మీరు క్లియర్గా గమనించండి, నేను స్టెప్ ఇంటూ అని కొడతా, ఏడకు వచ్చింది. సో ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను చూడండి, ఫంక్లో నాకు స్క్వేర్ రూట్ ఆబ్జెక్ట్ ఉంది. సో నా కన్సోల్లో కూడా ప్రింట్ అయింది స్క్వేర్ రూటు. సో నేను స్క్వేర్ రూట్ని పాస్ చేస్తే అది ఫంక్ అనే వేరియబుల్ పాయింట్ చేస్తుంది, దాంట్లో నాకు స్క్వేర్ రూట్ ఉంది. సో మనం కావాల్సింది కూడా స్క్వేర్ రూటే. ఇక్కడ ఈ కాంటెక్స్లో నాకు ప్రతి నెంబర్కి కూడా స్క్వేర్ రూటే కనుక్కోవాలి. చూడండి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫంక్షన్కి కాల్ వెళ్ళిద్ది. సో ఈ సేమ్ ప్రాసెస్ ప్రతి నెంబర్కి కూడా రిపీట్ అయ్యి సో మనకి స్క్వేర్ రూట్ అనేది ప్రతి నెంబర్కి కూడా కనుక్కుంటుంది.
సో ఇది అయిపోయింది, మనకి అవుట్పుట్ కూడా ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఏం జరిగిద్ది, ఈసారి మై లిస్ట్ మ్యాప్కి స్క్వేర్ అనే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నా. స్క్వేర్ అంటే మనకి ఇది స్క్వేర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డీబగ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ ఫంక్లోకి స్క్వేర్ ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ ఫంక్ అనే వేరియబుల్ కూడా నాకు స్క్వేర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్నే పాయింట్ చేసిద్ది. సో నాకు ఇప్పుడు స్క్వేర్ అన్నా ఫంక్ అన్నా రెండు సేము. సో ఇప్పుడు మీకు ప్రింట్ అయ్యింది చూడవచ్చు, ప్రింట్ అయింది కూడా మనకి ఫంక్లో ఉంది స్క్వేర్ కాబట్టి ఆ అడ్రస్సే ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ప్రతి నెంబర్కి కూడా మనకి స్క్వేర్ ఫంక్షన్నే కాల్ చేస్తున్నాం. సో క్విక్గా రన్ చేస్తున్నా చూడండి, ప్రతి నెంబర్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. సో నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నా, నేను మై లిస్ట్ మ్యాప్కి క్యూబ్ని పాస్ చేస్తున్నా. సో ఈసారి ఏమైంది, ఈ ఫంక్ అనేది క్యూబ్ని పాయింట్ చేసిద్ది, మీరు క్లియర్గా గమనించవచ్చు. సో ఇక్కడ క్యూబ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నీకు క్యూబ్ ఫంక్షన్కి ఇంకొక రెఫరెన్స్ వచ్చింది, అదే ఫంక్. సో నాకు క్యూబ్ అన్నా ఫంక్ అన్నా రెండు కూడా ఈ క్యూబ్ ఫంక్షన్ ఆబ్జెక్ట్నే పాయింట్ చేస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రతి నెంబర్ కూడా క్యూబ్ కనుక్కున్నాం. ఫంక్ అంటే దేన్ని పాయింట్ చేస్తుంది, క్యూబ్ ఫంక్షన్ని పాయింట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరిగిద్దో అప్పుడు ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో మనకి ఫంక్ అనేది క్యూబ్ కాబట్టి ఈ క్యూబ్ అనే ఫంక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న కోడ్ మొత్తం, అంటే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ పర్టికులర్ నెంబర్కి క్యూబ్ని రిటర్న్ చేసిద్ది. సో ఇలా ప్రతి నెంబర్కి కూడా మనకి క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేసిద్ది. సో నెక్స్ట్ మీరు గమనించవచ్చు, ఈసారి లిస్ట్ మ్యాప్ని కాల్ చేస్తున్నారు, ఈసారి లాగర్థమిక్ని పాస్ చేస్తున్నా, అంటే లాగర్థమిక్ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు క్లియర్గా గమనించండి, ఫంక్లోకి లాగర్థమిక్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ లాగర్థమిక్ వాల్యూ రెఫరెన్స్ ఉంది కదా, దీనికి ఇంకొక రెఫరెన్స్ యాడ్ అయింది, అది వచ్చేసి ఫంక్. సో ఇప్పుడు మనకి ఫంక్ అనేది లాగర్థమిక్ ఫంక్షన్ని పాయింట్ చేస్తుంది. సో అది మనకి ప్రింట్ అయ్యింది, మీరు కన్సోల్లో కూడా చూడొచ్చు. సో రైట్ నౌ ఫంక్ ఈజ్ పాయింటింగ్ టు లాగర్థమిక్ 10. సో ఇప్పుడు ఏమైంది, సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. ఇక్కడ ఫంక్ అంటే లాగర్థమిక్ కాబట్టి లాగర్థమిక్ ఫంక్షన్కి కాల్ వెళ్ళిద్ది. సో సేమ్ ప్రాసెస్ మనకి ప్రతి నెంబర్కి కూడా రిపీట్ అయింది. సో చూడండి, సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. సో మనకి అన్ని ఫంక్షన్ కాల్స్ అయిపోయి మనకు కావాల్సిన అవుట్పుట్స్ కూడా వచ్చినాయి. సో ఫస్ట్ ఏమో స్క్వేర్ రూట్ని పాయింట్ చేసింది, ప్రతి నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. తర్వాత స్క్వేర్ని పాయింట్ చేసింది, ప్రతి నెంబర్కి స్క్వేర్ కనుక్కున్నాం. తర్వాత క్యూబ్ని పాయింట్ చేసింది, ప్రతి నెంబర్కి క్యూబ్ కనుక్కున్నాం. తర్వాత లాగర్థమిక్ 10ని పాయింట్ చేసింది, ప్రతి నెంబర్కి కూడా లాగర్థమిక్ని కనుక్కున్నాం. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే రీయూజబిలిటీ పెరుగుతుంది, కోడ్ అనేది కన్సైజ్గా ఉంది, ఎఫిషియెంట్గా ఉంది. కన్సైజ్ అంటే షార్ట్గా ఉంది. ఇందాక రాసినట్టు రాయటం వల్ల మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా పెరిగింది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు 4 ఫంక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో నేను ఈ ఫంక్షన్ని తీసుకెళ్ళి ఏదన్నా ఫ్రేమ్వర్క్లో పెట్టుకుంటే ఎవరికైతే అవసరమైద్దో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఫంక్షన్ని టచ్ చేయాల్సిన పనే ఉండదు. వాళ్ళకి సపోజ్ నాకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చినప్పుడు డివిజన్ కావాలనుకోండి, సో నేను జస్ట్ డివిజన్ అనే ఫంక్షన్ని జస్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసుకొని మీరు మళ్ళీ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఈ సేమ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటే మనకి చాలా రీయూజబిలిటీ ఉంటుంది. ఫ్రేమ్వర్క్ను టచ్ చేయకుండా మనం ఉన్న ఫ్రేమ్వర్క్లో కొన్ని స్పాయిల్ చేయకుండా మనకు కావాల్సిన కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా మనం ఎఫిషియెంట్గా రీయూజ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ని. ఇది ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ వల్ల మెయిన్ యూజ్. సో ఈ కేసులో మనం ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయటం వల్ల మనకి కోడ్ అనేది కన్సైజ్గా, ఎఫిషియెంట్గా, దాంతోపాటు రీడబిలిటీ పెరిగింది, రీయూజబిలిటీ కూడా పెరిగింది. సో ఈ రీజన్ వల్ల మనం ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్కి వెళ్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సిస్టంలో చూశారు కదా, ఇదండి ఈ వీడియోకి. యాక్చువల్గా అయితే ఈ వీడియోలోనే నేను
ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్ని ఎలా రిటర్న్ చేయాలో చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుందని అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మీకు గిన నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.